నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వృశ్చిక రాశి వాళ్లకు కొన్ని మంచి ఫలితాలు, చిన్నపాటి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే వీళ్ళు మాట్లాడేటప్పటికి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నాము? ఈ మాసము అని అంటున్నానంటే, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే సప్తమ కుజుడు అవుతాడు కాబట్టి, సప్తమ గురువు కూడా ఉంటాడు కాబట్టి, ఈ సప్తమ కుజుడు అనుకునేటువంటి దాని వలన వివాహాలకు కానీ, లేకపోతే సంతాన విషయములో కానీ ఈ మాసం వరకే మామూలుగా చెప్తుండేది కొన్ని ఇబ్బందులు అనేటువంటివి దగ్గరికి వచ్చి అయ్యో అనేటువంటి, ఇలా జరిగింది ఏమిటి అనేటువంటిది ఉంటుంది. అక్కడక్కడ ఈ రాశికి సంబంధించినటువంటి దానిలలో చిన్న చిన్నపాటి ఏదైనా కొంచెం ఏదైనా అగ్ని ప్రమాదాలు లాంటివి కానీ ఇలాంటివి ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటి. అంతే, పెద్దగా ఏవి ఏదో ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల చాలా కష్టాలు వస్తాయి అనడానికి లేదు. ఉంటాయి. భూముల వలన కొన్ని కలిసి రావటము, కొన్ని ఇబ్బందులు కలగటము అనేటువంటిది ఉంటుంది. భూముల వలన ఏదైనా వాక్కు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడితే దాని నుండి వచ్చేటువంటి పరిణామాలు తీవ్రమైనటువంటివి. కొంచెం జాగ్రత్తగా వీళ్ళు మేలు జరుపుకునేటువంటి విధానముగా ఉంటుంది గాక. ఇక విదేశాలకు వెళ్ళాలన్నా, లేదా దూర ప్రయాణాలు ఏదైనా చెయ్యాలి ఒక పని పరంగా అని అనుకున్నా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది గాక. ఇబ్బంది అనేటువంటి మాట ఏమీ ఉండదు. వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు, కొత్తగా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ నెల ఆగి మొదలు పెట్టుకుంటే మంచిది. తొందరపాటుతనంతో కాకుండా భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయి, కలిసి చేసుకునేటువంటివి. ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుండదు. అది చూసుకొని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఇద్దరు కూడా పరిశీలన చేసుకొని వ్యాపారంకు కలిసే విధముగా ఓసారి తెలుసుకొని ముందుకు వెళితే వీళ్ళకు మంచి యోగవంతమైనటువంటి విధానముగా కూడా ఉంటుంది గాక. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి కొంచెం స్థాన చలనం కలగవచ్చును, లేదా ఇల్లు మారడం లాంటివి జరగవచ్చును, లేదా నూతన గృహప్రవేశము చేస్తున్నాము చేసుకోవాలి అనేటువంటి భావనతో కొంతమంది ఇల్లు కట్టుకొని స్థానము మార్పు అనేటువంటిది కూడా జరగవచ్చును. తప్పులేదు. లోన్లు మనకెవరో డబ్బు సహకారం చేస్తామన్నారు అని అనుకునేటువంటి వాళ్ళ విషయంలో కొంతవరకు అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడి తర్వాత అయినా రావచ్చు. వచ్చేది వస్తుంది కానీ ఆ సమయానికి కాకుండా కొంచెం వాయిదా పడి మళ్ళా ఇస్తామన్నారులే అనేటువంటి మాటతో తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక భార్యాభర్తల విషయాలలో వచ్చేటప్పటికీ ఈ కీచులాటలు అవి ఇవి ఉంటాయి. అంటే భార్యాభర్తలు నేను ఎక్కువగా కొన్ని మాట్లాడవమ్మా, ఎందుకంటే ఈ ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉంటారు, ఏదో ఇంకా చేసుకోవాలి అని ఇద్దరు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ రాశి వాళ్ళు చిన్న చిన్న వివాదాలు అనేటువంటివి తలెత్తే
ఈ అవకాశం. విధానంగా ఉంటుంది. సప్తమ కుజుడు వలన ఓకే. కొంచెం అలాంటి విషయాల్లో కొంచెం నోరు జారకుండా ఎవరో ఒకరికి వెనక్కి తగ్గితే, భార్యాభర్తల బావుంటుంది. విషయాల్లో అయినా అంతే. ఒకరు వెనక్కు తగ్గారు అంటే, హ్మ్. ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే, కుటుంబాలు చల్లగా ఉండాలి, హ్మ్. బాగుండాలి అనే దానికి సూచనప్రాయంగా తెలియచేయటం. హ్మ్. గురువుగారు ఏం మాట్లాడొద్దన్నారు, మాట్లాడకుండా ఉంటే మంచిది. అంటే ఎవరో ఒకరు తగ్గాలి అని అనుకున్నప్పుడు, నేను తగ్గుదాంలే ఈ రాసే గదా! నేను తగ్గుదాంలే అని అనుకుంటారు. అవును. ఒకవేళ భార్యాభర్తల్లో ఒక్కోసారి ఇద్దరు ఒకే రాశి వాళ్ళు కూడా ఉంటారు. అవును. పాదాలు వేరయ్యి హ్మ్. హ్మ్. ఒక్కోలు అనూహ్యముగా ఇద్దరిది సేమ్ రాశి గురువుగారు అనేవాళ్ళు ఉంటారు. హ్మ్. ఒకవేళ ఇద్దరూ వెనక్కి తగ్గినా మంచిదే గదా! హ్యాపీ. సంతోషంగా ఉంటారు రైట్. గదమ్మా! హ్మ్. ఇబ్బంది లేకుండా. అవును. అందుకని తగ్గినంత మాత్రాన ఇక్కడ ఏదో పెద్దగా ఇదవుతుందని కాదు. తగ్గమన్నాడు గదా! అని అవతలి వాళ్ళు విజృంభించడము కరెక్ట్ కాదు. హ్మ్. ఒక అడుగు వెనక్కి ఏసినారు అంటే, సరే వేసినాడు గదా! అని ఆలోచన చేసి ఊరుకుంటే మంచిది. హ్మ్. ఎందుకంటే ఎక్కువగా ఈ కుజుడి యొక్క ప్రభావం వలన ఏమవుతుంది అంటే, హ్మ్. కొంచెం ఇబ్బందులే కలుగుతుంటాయి. ఆ హ్మ్. ఇబ్బందులను మనము అవి తెలుసుకొని అధిగమించాలి. దానికి హ్మ్. మనం వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని హ్మ్. ముందుకు వెళితే బావుంది. యోగదాయకముగా ఉంటుంది. ఓకే. ఈ రాశివారు, వృశ్చిక రాశివారు దైవారాధన అలాగే దిక్కులు, రంగుల విషయం ఏవి కలిసొస్తాయి చెప్పండి? దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది. హ్మ్. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు పనిచేస్తాయి. హ్మ్. వస్త్రధారణ వ్యవహారానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏవేసుకుంటే బాగుంటుంది అని గనక అనుకుంటే, మామూలుగా అన్ని కలర్లు వేసుకోవచ్చు. ఎక్కువ శాతము బూడిద కలర్‌లో కొంచెం డార్క్ బూడిద కలర్ వేసుకుంటే వీళ్ళకు మంచి ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నాను. ఓకే. సో, అదండి వృశ్చిక రాశి వారికి కొంచెం ఆచితూచి మాట్లాడటం, కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని దాని ద్వారా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలుంటాయి. గురువుగారు చెప్పినటువంటి ఈశ్వర ఆరాధన క్రమం తప్పకుండా చేసుకోండి. అలాగే ఎక్కువగా డార్క్ యాష్ కలర్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. గురువుగారిని కలిసి జాతకాల్ని పరిశీలించాలి అనుకున్న వారు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారే మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని అందరూ లైక్ చేసి వృశ్చిక రాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి మాక్సిమం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.